ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే వాళ్ళకి నష్టం చేకూర్చే విధంగా పైరసీలు చేస్తే ఇంత ఫైన్ వేస్తామని ఇన్నేళ్ళు జైలు వేస్తామని పెడతా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా పెట్టండి కొన్ని నిబంధనలు. ఏంటంటే ఇతకే సినిమా నమ్ముకోమని. ఇప్పుడు ఒక మాట అంటారు చాలా మంది, వాళ్ళు సొమ్ము పెట్టి తీసుకున్నారు, వాళ్ళ ఇష్టంతోని సినిమా టికెట్లు పెంచుకుంటున్నారు. అట్లా ఈ వ్యవస్థలు ఎక్కడ ఉండదు. చదువుకున్నాడైతే ఈ మాట అన్నాడు. మరి వాళ్ళు సొమ్ము పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు టికెట్లు పెంచుకున్నారంటే మరి వీడొక సైట్ డెవలప్ చేసి వీడి ఇష్టానుసారంగా వీడి పైరసీ తీసుకుంటాడు. అందుకే కోర్టులు కూడా న్యాయస్థానంలో స్ట్రిక్ట్ ఆర్డర్స్ పెట్టండి, రేట్లు పెంచకానండి. ఇప్పుడు కొందరు అంటారు, అరే గన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే కనీసం ఓ 1000 రూపాయలు టికెట్ పెట్టకపోతే ఎట్లరా? 100 కోట్లతోటి 1000 కోట్లతోటి సినిమా ఎవరిది ఏమన్నాడు. మలయాళం సినిమాలో చాలా సింపుల్ గా గ్రౌండ్ రియాలిటీ చూపిస్తూ ₹1 అయిపోతాయి సినిమాలు. ఎన్నో మన తెలుగు సినిమాలు, ఈ ఎల్లండం వేణు ఎంత మంచిగా తీసిండు బలగం, దాని బడ్జెట్ ఎంత, ఎన్ని కోట్లని, ఎన్ని విఎఫ్ఎక్స్ వాడిరు, ఎన్ని పంచాదులు పెట్టిరు, ఎంతమంది నరుకున్నారు, ఎంతమందిని చంపిండ్రు. సరే అట్లా అన్ని అట్లనే రావాలని లేదు, డిఫరెంట్ జోనర్లలో వస్తాయి సినిమా తీరు కంటెంట్. కానీ టికెట్ల రేటు పెంచమని మీరు అర్జీలు పెట్టుకోవడం, మీరు అర్జీలు పెట్టుకోగానే గవర్నమెంట్ మీకు సహకరించడం, మీకు అడ్డమైన పర్మిషన్లు ఇవ్వడం,